Yeah, guys, good morning. Good morning, sir. Good morning. Yeah, done. నిన్నటి క్లాస్లో మనం జిఎస్టీ థియరీ, జిఎస్టీ ఓవర్వ్యూ అండ్ జిఎస్టీ కాన్ఫిగరేషన్ అనేది క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో టుడే వచ్చేసి మనకి జిఎస్టీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసి ఓకే ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ ఎలా చేయాలి, ఇన్క్లూడింగ్ ట్యాక్స్ ఎలా చేయాలి, వాటిని అట్ ఏ టైం పేమెంట్ రన్ ద్వారా, ఏపీబీ రన్ ద్వారా వాటిని ఎలా క్లియర్ చేయాలనేది మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, మనకి అమౌంట్ మనం పర్చేజ్ చేసేటప్పుడు ఎక్స్క్లూడింగ్ ఉంటుంది, ఇన్క్లూడింగ్ ఉంటుంది. ఏంటి సార్ డిఫరెన్స్ రెండిటికి అంటే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం 50,000 పర్చేజ్ చేసామనుకోండి, 50,000 పైన 12% ట్యాక్స్ పడుతుంది. అంటే 56,000, 57,000 అవుతుంది. అది ఏమవుతుంది? అది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇప్పుడు 50,000 పర్చేజ్ చేసామనుకోండి, ఆ 50,000లోనే ట్యాక్స్ కలిపి వస్తుంది. మళ్ళీ 50,000 పైన అమౌంట్ రాదు, 50,000 లోపలే పడుతుంది. అంటే అసలు అమౌంట్ 44,000 ట్యాక్స్తో కలిపితే వాడికి 50,000 అవుతుంది. ఇది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. ఓకే, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్కి, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్కి కొంచెం అమౌంట్ డిఫరెన్స్ కూడా వస్తుంది. ఓకే, సో నిన్న మనం డిస్కషన్ చేసాం థియరీ ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇప్పుడు చూడండి, ఇక్కడ కనపడుతుందా పీపీటీ? కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ చూడండి, పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ 50,000, 12% ట్యాక్స్. సో పర్చేజ్ అకౌంట్ డెబిట్ 50,000, తర్వాత ఇన్పుట్ సిజిఎస్టీ 3,000, ఇన్పుట్ ఎస్జిఎస్టీ 3,000, టోటల్ కలిపితే రాజా ట్రేడర్స్ 56,000. ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ఇన్క్లూడింగ్ ట్యాక్స్ సోల్డ్ గుడ్స్ టు ప్రియా ట్రేడర్స్. ఇక్కడ చూడండి 1 lakh, 12%, 1 lakh కలిపి వచ్చేస్తుంది. ఇలా మనం ఈ విధంగా ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో వెండర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ నేను చేశాను, మీరు కస్టమర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ మీరు చేయాలి. ఓకే, అన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఏవైతే జిఎస్టీ అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ ఎస్జిఎస్టీ కావాల్సినవో అవి మాత్రమే చేయాలి. ఇప్పుడు దీంట్లో అవుట్పుట్కి ఏమొస్తుంది? ఓబీ వైజెట్లో ఇవి 3 ఎలా క్రియేట్ చేస్తారో అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ 3 క్రియేట్ చేయాలి. తర్వాత ఈడ కూడా 3 క్రియేట్ చేయాలి. క్రియేట్ అకౌంట్ కీస్ 3 చేయాలి. తర్వాత క్యాలిక్యులేషన్ ప్రొసీజర్లో వీటిని అసైన్ చేయాలి ట్యాక్స్కి. ఓకే, సో తర్వాత ఓబీబీజీ అన్నీ చేయాల్సిన అవసరం ఉండదు, కొన్ని మాత్రమే ఉంటుంది. ఓబీబీజీ చేయాలి, ఎఫ్టీఎక్స్పీ చేయాలి, FS00 చేయాలి. తర్వాత OB40లో అంటే మొత్తంగా మళ్ళీ ఒకసారి ఏవైతే ఇప్పుడు వెండర్కి చేశారో అదే విధంగా అవుట్పుట్ కూడా చేయాలి కస్టమర్కి. యా, ఇప్పుడు చూడండి FB60లోకి వెళ్ళి చేద్దాం. ఒక 5-6 ఎంట్రీస్ పాస్ చేస్తాను, ఇన్క్లూడింగ్ చేస్తాను, ఎక్స్క్లూడింగ్ చేస్తాను. జిఎస్టీనే కాదు, విత్ ట్యాక్స్ సంబంధించిన ఎంట్రీస్ కూడా ఏపీబీ ద్వారా ఫిల్ఫిల్ చేయొచ్చు. FB60 సో FB60లోకి వెళ్ళి మనము ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్, ఇన్క్లూడింగ్ ట్యాక్స్ ఎంటర్ చేసి
అట్ ఏ టైం ఎలా క్లియర్ చేయొచ్చో చూద్దాం. ఒక పర్సన్ తీసుకున్నాను. ఫస్ట్ అమౌంట్ తీసుకోవద్దండి, ఇక్కడ ఫస్ట్ అమౌంట్ తీసుకోవద్దు. ఇక్కడ పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. ఇక్కడ 50,000 తీసుకోండి. ఇక్కడ మీరు ట్యాక్స్ కోడ్స్ క్రియేట్ చేశారు కదా, అవి వీడికి వస్తాయి. మనం L1 L2 చేసాము. LIT ఇన్పుట్ CGST ప్లస్ HGST. సో ఫస్ట్ విత్ ఇన్ ద స్టేట్ చేస్తున్నాను, CGST HGST, తర్వాత IGST చేస్తా. అకౌంట్ ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ గ్రీన్ టిక్ పడిందంటే ఎలాంటి ఎర్రర్స్ ఉండవు, గ్రీన్ టిక్ పడలేదు అంటే ఎర్రర్స్ వస్తాయి. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ క్యాలిక్యులేషన్ ట్యాక్స్ ఉంది కదా, ఇది క్లిక్ మార్క్ పెట్టండి. పెట్టిన తర్వాత ఇది క్లిక్ చేసి L1 సెలెక్ట్ చేయండి. చూడండి, నేనేమో ఇక్కడ 50,000 తీసుకున్నా, కానీ ఇక్కడ పైన చూడండి బ్యాలెన్స్ 56,000 వచ్చింది. అంటే ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అంటాం, ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ఇప్పుడు ఆ అమౌంట్ని కాపీ చేసి Ctrl+C ఇచ్చి ఇక్కడ అమౌంట్ దగ్గర పేస్ట్ చేయండి, Ctrl+V పేస్ట్. ఇప్పుడు సార్ మనకు ట్యాక్స్ పడిందని ఎలా తెలుసు సార్ అని అనుకుంటే, మీకు ఇక్కడైనా షో చేస్తుంది, లేదు అంటే పేమెంట్ డీటెయిల్స్ ట్యాక్స్ ఉంది కదా, ఇక్కడైనా క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినా నీకు ఎంత ట్యాక్స్ పడింది అనేది ఇక్కడ షో చేస్తుంది. ఓకే, మనకి విత్ హోల్డింగ్ ట్యాక్స్ కూడా ఉంది కదా, అది కూడా యాడ్ అయి ఉంటుంది, కాబట్టి దాన్ని తీసేద్దాం. విత్ హోల్డింగ్ ట్యాక్స్లోకి వెళ్ళి ఇది తీసేయండి, ఇట్లా బ్యాక్ స్పేస్ ఇవ్వండి, లేకుంటే అది కూడా యాడ్ అవుతుంది. మళ్ళీ బేసిక్ డేటాలోకి రండి, సిమ్యులేట్ చేయండి. చూడండి, పర్చేజ్ 50,000 చేశారు. సో ఎవరి దగ్గర, మనకి LIT సొల్యూషన్స్ దగ్గర. సో వారికి 3,000 ట్యాక్స్ పడింది. ఓకేనా, సో డన్. ఇప్పుడు సేవ్ చేస్తే మనకి సేవ్ ఆప్షన్ హైలైట్ అవ్వట్లేదు. ఎందుకు హైలైట్ అవ్వలేదంటే వీటికి టెక్స్ట్ ఇవ్వాలి, ఇన్పుట్ CGSTకి, ఇన్పుట్ HGSTకి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ టెక్స్ట్ ఇవ్వండి, వెండర్ ఇన్వాయిస్ని, లేకుంటే అది హైలైట్ అవ్వదు. పైన సేవ్ ఆప్షన్ హైలైట్ అవుతుంది. ఇప్పుడు హైలైట్ అయిందా? ముందు హైలైట్ అవ్వలేదు, చూడండి. సేవ్ చేయండి. ఈ విధంగా మనం ఫస్ట్ సేవ్ చేస్తాం విత్ ఇన్ ద స్టేట్. ఓకే, విత్ ఇన్ ద స్టేట్లో ఎలా పర్చేజ్ చేస్తే చూసాం. ఇప్పుడు అదర్ స్టేట్ నుంచి సేల్ పర్చేజ్ చేస్తే ఎలా? ఇప్పుడు IGST తీసుకుంటాం, సేమ్ అదే పర్సన్ తీసుకుంటాను. $1,00,000 తీసుకుంటున్నా. ఇప్పుడు అదర్ స్టేట్ తీసుకున్నా, ఇది క్లిక్ చేయండి. ఇన్పుట్ IGST L2 తీసుకున్నాను, ఎంటర్ ఇవ్వండి. ఇది క్లిక్ చేసి L2 తీసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను 1,00,000 తీసుకున్నాను, ఇక్కడ 1,12,000 చూపిస్తుంది, అంటే 12,000 ట్యాక్స్ పడిందని అర్థం. Ctrl+C Ctrl+V, ట్యాక్స్ 12,000 ట్యాక్స్ పడింది మనకి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఉంది కదా, అది తీసేద్దాం. బేసిక్ డేటా సిమ్యులేట్.
మనం చేసేది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అండి. సేవ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, న్యూ సెషన్ తీసుకున్నాను. L1 ఓకే, టోటల్గా 1,68,000 ఉంది. కేఆర్ ఇన్వాయిస్, వెండర్ నెంబర్ LIT ID సొల్యూషన్స్ 500 స్ట్రీట్ MR నగర్ హైదరాబాద్. సో ఇమీడియట్ పేమెంట్ రన్. ఓకే, ఇప్పుడు 1,68,000 అట్ ఏ టైం సింగిల్ క్లిక్తో క్లియర్ చేయాలి. ఎలా? సో చూడండి, ఇక్కడ మనకి F-53 అయినా చేయొచ్చు, F110 ద్వారా అయినా చేయొచ్చు పేమెంట్ రన్. సో ఇప్పుడు నేను పేమెంట్ రన్ ద్వారా చేస్తాను. F110 /F110 ఆటోమేటిక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్. ఈరోజు డేట్ ఇస్తున్నాను. ఐడెంటిఫికేషన్ LIT4, కంపెనీ LIT, పేమెంట్ మెథడ్ 3 కదా. నెక్స్ట్ పోస్టింగ్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ 9 ఇస్తున్నా. సో వెండర్ని సెలెక్ట్ చేయండి. అడిషనల్ లాగ్, డ్యూ డేట్ చెక్, పేమెంట్ మెథడ్ సెలెక్షన్ ఇన్ ఆల్ కేసెస్, స్టేటస్, సేవ్ డేటా, parameters have been entered, proposal, start immediately, proposal is ready to be started, enter, edit proposal. ఓకే, ఇక్కడ ఎడిట్ ప్రపోజల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ గ్రీన్ టిక్ వచ్చిందంటే ఆడికి ఎలాంటి ఎర్రర్స్ లేకుండా క్లియర్ అయినాయని అర్థం. ఇక్కడ రెడ్ కలర్ వచ్చిందంటే ఎక్కడ ఎర్రర్ ఉందని అర్థం. ఓపెన్. 2 ఇన్వాయిసెస్ ఉన్నాయి కదా, చూడండి 2 ఇన్వాయిసెస్ పిక్ చేసుకుంది. 56,000 ఒకటి, 1,12,000 ఒకటి. బ్యాక్. ఇప్పుడు పేమెంట్ రన్. ఎంటర్. చూసారా, పేమెంట్ రన్ హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్. పోస్టింగ్ ఆర్డర్స్ 1 జనరేటెడ్, 1 కంప్లీటెడ్. ఇప్పుడు కావాలంటే అక్కడ వెళ్ళి చూడండి, లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. క్లియర్. ఫేవరెట్ ఐటమ్స్లోకి వెళ్ళండి, ఈరోజు డేట్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, కేఆర్ 56,111,2. మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడగచ్చు. ఎలా అడగచ్చు అంటే, ఇప్పుడు వెండర్ పోస్టింగ్ మనం చేసిన తర్వాత ఎన్ని రకాలుగా అమౌంట్ క్లియర్ చేయొచ్చు అని అడిగితే 2 రకాలుగా చేయొచ్చు సార్ అన్నది. ఒకటి మాన్యువల్ పేమెంట్ చేయొచ్చు, మరొకటి వెండర్ ఆటోమేటిక్ పేమెంట్ కూడా లైక్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా చేయొచ్చు సార్ అనొచ్చు. ఓకే, సో దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే, వెండర్ పేమెంట్ అయితే KZ మాన్యువల్ పేమెంట్, అదే ఆటోమేటిక్ పేమెంట్ అయితే ZP వస్తుంది. మీరు ఇది కూడా అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇప్పుడు KZ ద్వారా జరిగిందంటే అది మాన్యువల్ పేమెంట్ అని అర్థం. ZP అని వచ్చింది అంటే అది ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా జరిగిందని మీరు అర్థం చేసుకోవాలి. రేపు ఇంటర్వ్యూలో అడిగినా కూడా మీరు చెప్పాలి ఇది. సార్ ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ అయ్యే ఏదైనా కూడా ZP డాక్యుమెంట్తో క్లియర్ అవుతుంది సార్ అనాలి. ఓకే,
అదే మాన్యువల్ పేమెంట్ అయితే కేజెడ్. అదే కస్టమర్లు అయిందనుకోండి డీజెడ్. ఓకే, కస్టమర్లు అయితే డీజెడ్. ఇప్పుడు మీరు జిఎస్టీలోనే కాదు, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రాంలో కూడా మీరు కస్టమర్స్ని కూడా చేయొచ్చు, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. బట్ ఎక్కువగా వెండర్ని చేస్తాం, వెండర్స్ ఎక్కువగా చేస్తాం, రేరు కస్టమర్స్కి. ఓకే, బట్ రెండింటికి చేస్తారు అది ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఇది కూడా అంతే, జిఎస్టీ కూడా అంతే, వెండర్కి చేస్తాం, కస్టమర్స్కి చేస్తాం. బిజినెస్లో మెయిన్ పాయింట్ వీళ్ళే కదా, బిజినెస్లో మెయిన్గా వీళ్ళే ఉంటారు కాబట్టి వీళ్ళతోనే జరుగుతుంది బిజినెస్. సప్లయర్స్ కస్టమర్స్ లేకుంటే అసలు బిజినెస్ అనేది ఉండదు. సో వీళ్ళు ఇప్పుడు మనం ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ ఎంటర్ చేసి వాటిని ఎలా క్లియర్ చేస్తామో చూసాం. ఇప్పుడు ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా చేయాలో చూద్దాం. /n FB60. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే దానికి ఒక ఆప్షన్ ఉంటుంది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని. ఈ పైన ఎడిట్ ఆప్షన్స్ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. ఇక్కడ క్యాల్కులేట్ ట్యాక్సెస్ ఇన్ నెట్ అమౌంట్ ఉంది కదా, ఇది టిక్ మార్క్ తీసేయండి. బ్యాక్ మళ్ళీ ఒక 2 పోస్ట్ చేస్తాను అదే పర్సన్ మీద. ఒక 50,000 పాస్ చేస్తున్నాను. ఇక్కడ L1 తీసుకుంటాను, విత్ ఇన్ ద స్టేట్. చూడండి, ఇక్కడ క్యాలిక్యులేషన్ ట్యాక్స్ తీసుకున్న ఇక్కడ 50,000 ఉంది, ఈ పైన కూడా బ్యాలెన్స్ 50,000 కనబడుతుంది. ఇప్పుడు ఎందుకు యాడ్ అవ్వలేదు? ఇది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కాబట్టి. Ctrl+C కాపీ, ఇక్కడ అమౌంట్ దగ్గర పేస్ట్ ఉంది, Ctrl+V. సార్ మనకి ఎంత పడిందని ఎలా తెలుస్తుంది అంటే ట్యాక్స్లోకి వెళ్ళి చూడండి, 5357 బేసిక్ డేటా సిమ్యులేట్. చూసారా? ఓకే, అది కూడా పడింది, తీసేయాలి, ల్యాండ్ అది కూడా యాడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఎంట్రీ ఏం పడింది సార్ ఇప్పుడు? ఏంటి ఎంట్రీ కరెక్ట్ గా పడిందా? ఓకే, మళ్ళీ ఒకటి అదర్ స్టేట్ చేస్తాను, విత్ ఇన్ ద స్టేట్ ఒకటి, అదర్ స్టేట్ 2 చేస్తాను. ఇప్పుడు 2 lakhs ఇస్తున్నాను, L2 ఇస్తాను. ఎంటర్. చూడండి, ఇక్కడ 2 lakhs ఉంది, పైన కూడా 2 lakhs ఉంది. ఇప్పుడు దీన్ని కలిపి Ctrl+C కాపీ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సార్ మనకు ట్యాక్స్ పడిందని ఎలా తెలుస్తుంది? ట్యాక్స్లోకి వెళ్ళండి, చూడండి 21,428 రూపీస్ పడింది. విత్హోల్డింగ్ ట్యాక్స్ తీసేయండి. బేసిక్ డేటా సిమ్యులేట్. ఓకే, పర్చేజ్ 40, పర్చేజ్ IGST, ఇన్పుట్ IGST 40. రెండర్ ఇన్వాయిస్ ఇవ్వండి, బ్యాక్ సేవ్ చేయండి.
ఓకే, సేవ్ అయిందా? ఇంకొక ఇన్వాయిస్ పాస్ చేస్తాను, 3 అవుతుంది, 30. $30,000 ఇస్తున్నా. 1 Control C, Control V. 3,214 రూపీస్ పడింది. ఓకే, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వచ్చి ఓపెన్ ఐటమ్ సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, టోటల్గా 2,80,000 ఉంది. 2,80,000. ఓకే, ఇప్పుడు వీటిని అట్ ఏ టైం క్లియర్ చేద్దాం. /n F110. ఇప్పుడు L84 ఉంది కదా, L85 తీసుకుందాం. ఐడెంటిఫికేషన్ యూనిక్గా ఉండాలి. ఎడిట్ ప్రపోజల్. 2,80,000 అట్ ఏ టైం క్లియర్ అవుతుంది. బ్యాక్. చూసారా, అన్నీ క్లియర్ అయిపోయినాయి. లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్. క్లియర్ ఐటమ్స్లోకి వెళ్ళి కావాలంటే చెక్ చేయండి. చూడండి, ఇక్కడ 50,000, 2,30,000. టోటల్గా ఈ 3 ఇన్వాయిసెస్లు జెడ్పీతో 2,80,000 క్లియర్ అయిపోయింది. ఇలా ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ మనం ఎన్ని ఇన్వాయిసెస్ పోస్ట్ చేసినా అట్ ఏ టైం సింగిల్ క్లిక్తో క్లియర్ చేయొచ్చు. జిఎస్టీ ఇన్వాయిసెస్. యా, ఇప్పుడు విత్హోల్డింగ్ ట్యాక్స్ 2 ఎంట్రీస్ పాస్ చేసి విత్హోల్డింగ్ ట్యాక్స్ను కూడా అట్ ఏ టైం సింగిల్ క్లిక్తో ఎలా క్లియర్ చేయాలో చూద్దాం. /n FB60. జిఎస్టీ కాకుండా ఇస్తాను, జిఎస్టీ కాకుండా ఎంట్రీ పాస్ చేస్తాను. జిఎస్టీతో పాస్ చేసినా విత్హోల్డింగ్ ట్యాక్స్తో 2 పాస్ చేసినా రెండింటిని క్లియర్ చేయొచ్చు అట్ ఏ టైం. ఇక నేను జిఎస్టీ ట్యాక్స్ తీసుకోలేదు, మాన్యువల్గా ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తున్నా. కంపల్సరీ అడుగుతుంది వ్యాలిడ్ ట్యాక్స్ కోడ్. ఓకే, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఉంది కదా, ఒకసారి తీసేస్తాను.
స్లాష్ అండ్ FB60 ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళి క్యాలిక్యులేట్ ట్యాక్స్ అన్న నెట్ అమౌంట్ ఉందిగా క్లిక్ చేస్తున్నాను. ఓకే, ట్యాక్స్ అయితే మ్యాండేటరీగా అడుగుతున్నారు, ఎందుకంటే ఇంకా జిఎస్టీలోకి వచ్చిన తర్వాత అది అడుగుతుంది. లేదంటే ఒకసారి FSW సేమ్ జిఎల్ అకౌంట్ ఒకసారి చూద్దాం సార్. ఇక్కడ ఏమన్నా మీరు ఆడ తీసేయాలి, ఇంకా ఆడ తీసేస్తే అడగదు. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. FS00 తీసేసి చేస్తే వస్తుంది ఐ థింక్, ఎందుకంటే ఇక దీనికి ఆల్ ట్యాక్సెస్ రిక్వైర్డ్ అడిగింది కదా, అవునవును, అందుకోసం కంపల్సరీ అడుగుతుంది. కరెక్ట్. FS00 వెళ్దాం. FS00లోకి వెళ్ళి ఇక్కడ పర్చేజ్ ఉంది కదా, పర్చేజ్ ఒకసారి ఎడిట్ చేసి పర్చేజ్ని ఎడిట్ చేసి వాటిని తీసేద్దాం, రిమూవ్ చేద్దాం. సో ఇప్పుడు శేషు ఎలా చెప్తున్నాడో అలా మైండ్లోకి వచ్చేయాలి సబ్జెక్ట్. ఎక్కడ దాన్ని రిమూవ్ చేస్తే ఇక్కడ సాల్వ్ అవుతుందని తెలిసేయాలి. అలా తెలియాలంటే ఎక్కువ కంపెనీ కోడ్లు చేయాలి. 1-2 సార్లు ఎక్కువ కంపెనీ కోడ్లు చేశారంటే మీకు కూడా ఐడియా వచ్చేస్తుంది. సార్ ఇది అక్కడ లింక్ ఉంది కదా, దాన్ని అది అలా రిమూవ్ చేసేస్తే వస్తుందేమో అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనము ఆల్ కంపెనీ కోడ్స్ ఇచ్చాం కదా, ఇది తీసేయాలి. తీసేస్తే అప్పుడు మనకి అక్కడ ఆ ఎర్రర్ చూపించకుండా వస్తుంది. సేవ్ చేయండి. /60 చూసారా, ఇప్పుడు ఆ ఎర్రర్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఆ ట్యాక్స్ అడగలేదు. ఓకే, విత్ హోల్డింగ్ ట్యాక్స్ తీసుకుంది. సిమ్యులేట్ తీసుకుందా, TDS ఆన్ రెంట్ ఓపెన్ చేసి వెండర్ ఇన్వాయిస్ ఇవ్వండి, బ్యాక్ సేవ్ చేయండి. పాస్ అయిందా? సో మళ్ళీ ఒక ఇన్వాయిస్ పాస్ చేస్తున్నాను, 1 lakh ఇస్తాను. withholding tax, simulate, /n FB L1N
ఎగ్జిక్యూట్. సో 1,48,500 ఉంది. ఓకే, సో అక్కడ మనం తీసుకున్న వాల్యూస్ ఒకటి, ఇక్కడ మనకు వచ్చిన వాల్యూస్ ఒకటి. ఓకే, డన్. ఇప్పుడు వీటిని అట్ ఏ టైం సింగిల్ క్లిక్తో ఎలా ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ చేస్తామో చూద్దాం. న్యూ సెషన్ తీసుకుంటున్నా, F110 ఐడెంటిఫికేషన్ కొత్తగా తీసుకోండి. పారామీటర్స్, అంటే విత్ హోల్డింగ్ ట్యాక్స్కు సంబంధించిన వెండర్ పేమెంట్స్ను కూడా మనం జిఎస్టీకి సంబంధించి విత్ హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించి ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా ఎలా క్లియర్ చేస్తున్నాం అనేది టుడే క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. ప్రపోజల్ స్టార్ట్ ఇమ్మీడియట్లీ, ఎంటర్, ఎడిట్ ప్రపోజల్. ఓకే, చూడండి క్లియర్ అయిపోయింది. ఇక్కడ మీకు గ్రీన్ టిక్ వచ్చిందంటే ఎలాంటి ఎర్రర్స్ లేవు అని, గ్రీన్ టిక్ రాకుండా రెడ్ మార్క్ వచ్చిందంటే ఎర్రర్స్ ఉన్నాయని అర్థం. బ్యాక్ పేమెంట్ రన్. ఓకే, ఎంటర్, క్లియర్. కావాలంటే ఇప్పుడు వెళ్ళి చూడండి, అంటే విత్ హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా మనం క్లియర్ చేయగలిగాం ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా. చూడండి క్లియర్ అయిపోయినాయి, ఏం లేవు ఇంకా. సో క్లియర్ ఐటమ్స్లోకి వెళ్ళి టుడే డేట్ ఇచ్చి మీరు క్లియర్ చేసింది చూసుకోవచ్చు. కొంచెం కిందికి రండి, చూసారా 49,500, 99,000 కేఆర్ జెడ్పీ ద్వారా క్లియర్ చేసాం. 1,48,500. ఇలా అండి, ఈ విధంగా మనము లైక్ జిఎస్టీకి సంబంధించి క్లియర్ చేయగలిగాం. అదేవిధంగా విత్ హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించిన ఎంట్రీస్ కూడా ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ ఉన్నా మీరు సింగిల్ క్లిక్తో వెండర్ ఇన్వాయిసెస్ కానీ కస్టమర్ ఇన్వాయిసెస్ కానీ క్లియర్ చేసే కెపాసిటీ ఒక వెపన్ ఏదంటే ఏపీపీ. ఇది చాలా ఇంపార్టెంట్ ఏపీపీలో. ఓకే, దాన్ని మీరు ఎంత బాగా ప్రిపేర్ అవుతే అంత బెటర్గా మీకు ఇంటర్వ్యూలో అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువ వాటి మీదనే మన క్వశ్చన్స్ అనేది అడుగుతారు. ఓకేనా, క్లియరా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? శేషు, లీలా గారు, లావణ్య ఆర్ మహేష్, క్లియర్? అర్థమైంది కదా ఈరోజు ఎలా చెప్పింది? ఇది చాలా ఇంపార్టెంట్. రేపు ఇంటర్వ్యూలో పాయింట్ టైప్లో కూడా మీరు అడిగినప్పుడు చెప్పగలగాలి ఇవి ఈ మెయిన్ పాయింట్స్. జెడ్పీకి, కేజెడ్కి, డీజెడ్కి, జెడ్పీకి డిఫరెన్స్ అడిగినప్పుడు మీరు చెప్పాలి. అప్పుడు ఒకేలాగా సబ్జెక్ట్ ఉంది అని వాళ్ళు అనుకుంటారు. ఓకేనా, డన్ గైస్, బై.